హలో వ్యూవర్స్, ఇది సాధారణ రివిజన్ కాదు, ఫైనల్ వార్. ఈ వీడియో చూశాక భయం పోతుంది, కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. ఈ యుద్ధంలో గెలిచేది టాలెంట్ కాదు, లాస్ట్ మినిట్ క్లారిటీ. ఈ వీడియో ఒక్కసారి కాదు, 2 సార్లు చూడు. నీ పేరు టాప్ లో ఉంటుంది. P/Q ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ క్యూబ్ డివైడెడ్ బై 3/2. P/Q is equal to 2/3 whole cube divided by 3/2 whole to the power of -3 అయినా P/Q whole to the power of -10 విలువ. ఇక్కడ అయిన తర్వాత P/Q whole to the power of -10 ఇది మనం గమనించాల్సింది, రైట్? దీని వాల్యూ కనుక్కోవాలి. వాల్యూ కనుక్కునేటప్పుడు ఏదైనా నెగిటివ్ పవర్ ఉంటే దాన్ని 1 రాసినప్పుడు అది పాజిటివ్ 10 అవుతుంది. P/Q హోల్ పవర్ +10 అవుతుంది, రైట్? అంటే ఇక్కడ ఈవెన్ నంబర్ ఉంటే ఆన్సర్ పాజిటివ్ లో ఉంటుంది. సో ఇక్కడ పాజిటివ్ అంటే ఫస్ట్ ది పాజిటివ్, అలానే లాస్ట్ ది పాజిటివ్. ఈ రెండు నెగిటివ్ ఉన్నాయి కాబట్టి ఇవి రాంగ్ ఆన్సర్ అవుతాయి. నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే ఇక్కడ P/Q వాల్యూస్ అనేటివి చూస్తే 2/3 హోల్ క్యూబ్ ఉంది, ఇక్కడ 2/3 ఉంది, రివర్స్ లో ఉంది, రైట్? 3/2 రివర్స్. సేమ్ నెంబర్స్ ఉన్నాయి, సేమ్ పవర్స్ ఉన్నాయి. ఇక్కడ 3 పవర్, ఇక్కడ 3 పవర్. అంటే సేమ్ ఫ్రాక్షన్స్, రైట్? సేమ్ పవర్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. కాబట్టి 1ని మనం P/Q వాల్యూ ఏమొచ్చింది? 1 వచ్చింది. 1 రాసిన తర్వాత 1/P/Q వాల్యూ ఎంత? 1 హోల్ టు ది పవర్ ఆఫ్ 10. అంటే 1ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా 1 వస్తుంది, 1ని 1తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ 4. 4th ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. P/Qని మనం 10 టైమ్స్ మనం మల్టిప్లై చేసినా సరే 3 అనేది ఎప్పుడు రాదు, రైట్? 1 రావాల్సిందే. కాబట్టి ఆన్సర్ +1. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి పాజిటివ్ వాల్యూనే ఆన్సర్ వస్తుంది, కాబట్టి +1. ఇప్పుడు ఆర్డినరీ టెక్నిక్ చెప్తాను, చూడండి. P/Q రాసాము, వాల్యూ అనుకుంటున్నాం. 2/3 హోల్ క్యూబ్ అలానే రాసాం, డివైడెడ్ బై అలానే రాసాం. ఎప్పుడైనా పవర్ లో నెగిటివ్ -3 నెగిటివ్ ఉంటే దాన్ని మనం రెసిప్రోకల్ గా రాసుకుంటే ఈ ఫ్రాక్షన్ మనకి 2/3 అవుతుంది. 2/3 హోల్ పవర్ +3 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2/3ని అలానే రాస్తాం, హోల్ క్యూబ్. డివిజన్ కి ఇన్వర్స్ ఇంటూ అవుతుంది. 2/3కి ఇన్వర్స్ ఏమవుతుందంటే 3/2 రాసుకోవాలి, హోల్ క్యూబ్. పవర్స్ సేమ్ ఉన్నాయి, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది, సేమ్ పవర్స్ కాబట్టి అన్ని క్యాన్సిల్ అయిపోయి మనకు 1 వచ్చింది, రైట్? మనం కనుక్కోవాల్సింది ఏంటిది? P/Q హోల్ టు ది పవర్ ఆఫ్ -10. P/Q హోల్ టు ది పవర్ ఆఫ్ -10. P/Q వాల్యూ మనకి 1 వచ్చింది, సో 1 రాశాను. తర్వాత పవర్ లో మనకి -10 ఉంది. పవర్ లో మైనస్ ఉన్నప్పుడు మనం 1 రాసి దాన్ని 1 టు ది పవర్ ఆఫ్ +10 రాశాను. 1 రాశాము. 1ని 10 టైమ్స్ మల్టిప్లై చేస్తే 1 వచ్చింది, 1ని 1తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. ఒక కోణం దాని పూరక కోణంలో 2/7 వంతు అయినా పూరక కోణం మరియు అసలు కోణంలో భేదం. సో ఇలాంటి ప్రశ్నలకి మీరేం చేస్తారంటే ఒక కోణం దాని పూరక కోణంలో 2/7 వంతు అన్నాడు కదా, ఇది తీసుకోండి ఈ పార్ట్. వాటి యొక్క తేడా అడిగాడు, ఇక్కడ తేడా అడిగాడు కాబట్టి 7లో 2 పోతే తేడా ఎంత? 5, రైట్? తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ అన్నింటిలో ఒక 0 కామన్ కాబట్టి 0ని క్యాన్సిల్ చేసేయండి. ఇప్పుడు 5 టేబుల్లో ఏదైతే డివిజన్ అవుతుందో అదే మీ ఆన్సర్ అవుతుంది. సో 5 టేబుల్లో 9 రాదు కాబట్టి రాంగ్ ఆన్సర్, 5 టేబుల్లో 7 కాదు కాబట్టి రాంగ్ ఆన్సర్, 5 టేబుల్లో 5 వస్తుంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్, 5 టేబుల్లో 2 రాదు కాబట్టి రాంగ్ ఆన్సర్, రైట్? టెక్నిక్ ఎలా చూడండి, ఆర్డినరీ మెథడ్ కూడా చెప్తాను. ఒక కోణం అంటే దాన్ని X అనుకుంటున్నాం. ఈ కోణం అని ఏం చెప్తున్నారంటే దాని పూరక కోణంలో 2/7 వంతు. దీని యొక్క పూరక కోణం అంటే మనం 90లోంచి తీసేయాలి కదా, ఓకే? దీనిలో 2/7, దాని పూరక కోణంలో 2/7కి సమానం ఉన్నాడు. సో ఇప్పుడు X ఈజ్ ఈక్వల్ టు ఈ 7 ఇద్దరు పోతే మల్టిప్లై అవుతుంది కాబట్టి 7 × X 7x, 2 × 90 180 అవుతుంది, -2 × X 2x అవుతుంది. -2x అనేది ఇతరులు వస్తే +2x అవుతుంది, అంటే 9x. 9x ఈజ్ ఈక్వల్ టు 180, X ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది, రైట్? X ఈజ్ ఈక్వల్ టు 20 degrees. 20 అంటే దాని పూరక కోణం ఏమవుతుంది? 70 అవుతుంది. దాని పూరక కోణం ఏమవుతుంది? 70.
ఎందుకంటే రెండు కోణాల మొత్తం మనకు 90 వస్తేనే ఆ రెండింటిని ఒకదానికొకటి పూరక కోణాలు అంటాం. వీటి మధ్య భేదం అడిగాడు, అంటే 70కి 20కి డిఫరెన్స్ అవుతుంది 50. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 50. ఇంకొక టెక్నిక్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక కోణం దాని పూర్వ కోణంలో 2/7 వంతు అన్నాడంటే ఒకటి 7 భాగాలు ఉంది, ఒకటి 2 భాగాలు ఉంది అని అర్థం. ఒక కోణం 2 భాగాలు ఉంది, రైట్, ఇంకో కోణం 7 భాగాలు ఉంది అని అర్థం. అప్పుడు మొత్తం అంటే ఎన్ని భాగాలు అయితే 9 భాగాలు అవుతాయి. 9 భాగాలు అంటే 180 డిగ్రీలు, సారీ 90 డిగ్రీలు కదా. పూర్వ కోణాలు అంటే ఎన్ని, మొత్తం డిగ్రీలు 90 కాబట్టి 9 భాగాలు 90 అయితే ఒక పార్ట్ ఏమవుతుంది 10 డిగ్రీలు అవుతుంది, ఒక భాగం ఏమవుతుంది 10 డిగ్రీలు అవుతుంది. ఒకటేమో 2 భాగాలు ఉంది, ఇంకోటేమో 7 భాగాలు ఉంది. వాటి యొక్క భేదం అడిగారు. సో 7లో 2 పోతే ఎంత 5, వాటి భేదం 5 ఉంది కాబట్టి 5 భాగాలు ఉంది కాబట్టి ఒక్కొక్క భాగం వచ్చేసి 10 డిగ్రీలు కాబట్టి 5 10 ఎంత అవుతుంది 50 డిగ్రీలు. సో కరెక్ట్ ఆన్సర్ 50. రవి 10,000 రూపాయలను 10% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల కాలానికి సాధారణ వడ్డీకి అప్పుగా తీసుకొనగా రాజు అదే మొత్తాన్ని అదే కాలానికి 10% వడ్డీ రేటు చొప్పున సంవత్సరానికి ఒకసారి తిరిగి కట్టే పద్ధతిన తీసుకున్నాడు. అయితే వారు కట్టే వడ్డీల మధ్య భేదం అన్నారు. ప్రశ్నను బాగా చదివి అర్థం చేసుకుంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి వచ్చే తేడా గురించి అడిగాడు. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క వడ్డీల తేడా అడిగాడు. రేట్ ఎంత ఉంది ఇక్కడ 10%, రైట్. అసలు 10,000, 10% 3 years. చూడండి, అసలు 10,000, రేట్ వచ్చేసి 10%, టైం వచ్చేసి 3 years. అలానే అదే అమౌంట్ కాబట్టి 10,000 అసలు అవుతుంది, అలానే రేటు కూడా 10%, టైం 3 years. ఇక్కడేమో 3 years అయిపోయిన తర్వాత 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత వడ్డీ కడతాం, అంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్. ఇది ఇయర్లీ ఒక్కోసారి కట్టాలన్నమాట. 1 year అయిపోతేనే వడ్డీ ప్లస్ ఇంట్రెస్ట్ కట్టాలి, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ ప్రాబ్లంలో మీకు 3 years కి ఒక అమౌంట్ ని బారు వడ్డీకి ఇచ్చాము, చక్రవడ్డీ ఇచ్చాము. ఆ వడ్డీకి ఈ వడ్డీకి తేడా ఎంత వస్తుందో అడిగారంటే ఈ 10% ఉన్నప్పుడు ఆన్సర్ 31 టేబుల్లో ఏది పోతుందో అదే ఆన్సర్ అవుతుంది. 31 టేబుల్లో ఏది పోతుందో చూడండి. 31 ఎక్కడుంది, ఇక్కడ ఉంది కదా. ఇది ఏది 31 టేబుల్లో పోదు కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఎందుకు 31 టేబుల్ అనేది తీసుకోవాలంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను చూడండి. ఇక్కడ 10% అన్నప్పుడు చక్రవడ్డీ బార్ వడ్డీకి సంబంధించిన ఒక టేబుల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రేటు 10% అన్నారు. 10% అన్నప్పుడు మీరు మనం 100 రూపాయలు ఇస్తే ఏమవుతుంది, అది 110 రూపాయలు మనం కట్టాల్సి ఉంటుంది 1 yearకి, రైట్. ఇది క్యాన్సిల్ చేస్తే మనకి 11/10 వస్తుంది, 11/10. నెక్స్ట్ 10ని 10తో మల్టిప్లై చేస్తే 100 అవుతుంది, 100ని 10తో మల్టిప్లై చేస్తే 1000 అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలానే 11 121 అవుతుంది. 121 11 ఎంత 1731. ఇలా రాసుకున్న తర్వాత ఈ టేబుల్ వేసుకొని ఇది 1 yearకి, ఇది 2 years, ఇది 3 years. ఈ 3 years లో చివర మీకు ఏమొచ్చింది చూడండి, 2 నెంబర్లు చూడండి. లాస్ట్ 2 digits ఏమొచ్చింది 31 రూపీస్. అంటే 1000 రూపాయలు మనం 10%కి 3 yearsకి బారు వడ్డీకి సింపుల్ చక్ర వడ్డీకి ఇస్తే ఆ వడ్డీకి ఈ వడ్డీకి తేడా ఎంత వస్తుందంటే 31 రూపాయలు వస్తుంది. అంటే 1000 రూపాయలకి మనం బారు వడ్డీకి చక్ర వడ్డీకి తేడా 31 రూపాయలు వస్తుంది. కానీ లెక్కలో ఇచ్చింది మనకు 10,000 కదా. 10,000కి ఎంత వస్తుందంటే 10,000కి ఎంత తేడా వస్తుందంటే ఈ 2 క్రాస్ మల్టిప్లై డయాగోనల్ రాసుకొని 10,000 × 31, 10,000 × 31 రాసుకొని కింద 1000 రాస్తే డివిజన్ చేస్తే ఏమొస్తుంది మనకి 310 రూపాయలు వస్తుంది. కాబట్టి ఇదండి లాజిక్, ఇది గుర్తుపెట్టుకోండి. 10% అడిగి 3 years అడిగారు అనుకోండి, మీరు 31 టేబుల్తో ఏది పోతుందో అదే ఆన్సర్ పెట్టాలి. 2 yearsకి అయితే వడ్డీ 1 రూపాయి తేడా వస్తుంది. 100 రూపాయలకి ఎంత వస్తుంది 1 రూపాయి వస్తుంది వడ్డీ. తేడా ఎంత ఉంది, బార్ వడ్డీకి చక్ర వడ్డీకి 1 రూపీ వస్తుంది, రైట్. అప్పుడు 10,000కి ఎంత వస్తుంది 10 రూపీస్ వస్తుంది. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 10% అడిగితే 31 టేబుల్లో ఏది పోతుందో అదే ఆన్సర్ అవుతుంది. ఒక త్రిభుజం యొక్క భుజాల కొలతలు 9 సెంటీమీటర్, 12 సెంటీమీటర్, 15 సెంటీమీటర్ ఇచ్చి త్రిభుజ వైశాల్యం అన్నాడు. సో ఈ కొలతలు అనేటివి రైట్ యాంగిల్ లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు, రైట్. మీకు పైథాగరస్ ట్రిప్లెట్ తెలుసు, 3 4 5 అని, అలానే 5 12 13 అని, 5 12 13 అని, అలానే 8 15 17 అని,
రైట్. అలానే 7, 24, 25 ఇవి గుర్తుంచుకోవాలి. ఇవన్నీ పైథాగరస్ ట్రిప్లెట్స్ అన్నమాట. అలానే ఇప్పుడు ఇచ్చింది ఫస్ట్ టెక్నిక్ అన్నమాట 3, 4, 5. దీన్ని మనం 3తో మల్టిప్లై చేస్తే 3 3 9, 3 4 12, 3 5 15. ఇవి పైథాగరస్ ట్రిప్లెట్స్ అన్నమాట. అంటే దీంట్లో కర్ణం వచ్చేసి 15 అవుతుంది, ఒకటి 9 అవుతుంది, ఒకటి 12 అవుతుంది. కర్ణము 12. రైట్, సారీ, కర్ణము 15 అనమాట. 15 పెద్ద నెంబర్ కర్ణం అవుతుంది. అంటే 15 స్క్వేర్ ఇది కూడా 9 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అవుతుంది అనమాట. అందుకోసం ఇవి పైథాగరస్ రిప్లేస్ అనమాట. మీరు ఏం చేస్తారంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, ఇది అవసరం లేదు. ఏరియా కనుక్కోవాల్సినప్పుడు కర్ణం అవసరం లేదు. ఇక ఈ రెండు నెంబర్లలో మనం ఏం చేస్తాం, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వాడుతుంది. హాఫ్ బేస్ అంటే 12, హైట్ అంటే 9. రైట్, ఇది 9 అనమాట. అప్పుడు 2 1 2, 2 6 12, 6 9 ఎంత 54. కాబట్టి 54 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది. లాజిక్ ఏంటంటే ఇలా 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇవి ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క కొలతలో కాదో చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత ఈ పెద్ద నెంబర్ని ఎలిమినేట్ చేసేయండి. రైట్, ఇక ఒక భుజము అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఒకటి హైట్ అవుతుంది అనమాట. సో ఈ రెండు నెంబర్లు మనకి ఏంటంటే 9 ఎక్కం ఇచ్చాడు, 9వ టేబుల్ ఉంది ఈ రెండు నెంబర్లు. కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా 9వ టేబుల్లో ఉంటుంది. 9 6 54 చూడండి, ఇది రైట్ అవుతుంది. ఇవన్నీ 9వ టేబుల్లో లేవు కాబట్టి రాంగ్ అవుతుంది. ఎప్పుడైతే మనం కర్ణము ఎలిమినేట్ చేస్తామో ఇంకా మిగిలిన సూత్రం ఏముంది, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కాబట్టి సో హాఫ్ అంటే హాఫ్ రాస్తాము, బేస్ అంటే దాంట్లో ఏదైనా ఒకటి రాసుకోవచ్చు. 9, ఇంకోటి ఎంత ఉంది 12. ఇది సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది 54 వస్తుంది. రైట్, రాహుల్ తన జీతంలో 15% పొదుపు చేస్తాడు. అతని పొదుపు 1800 రూపాయలు. అతని రోజువారీ ఖర్చులు 25%. అయినా అతని మొత్తం జీతం రోజువారీ ఖర్చులకు వినియోగించే మొత్తం. అంటే మొత్తం జీతం అడుగుతున్నాడు, రోజువారీ ఖర్చులకు వినియోగించే మొత్తం కూడా అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ వచ్చేసి అతని మొత్తం జీవితం, రెండవది వచ్చేసి రోజువారీ ఖర్చులు. మనకు ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే రోజువారీ ఖర్చులకు 25% ఖర్చు పెడుతున్నాడు. 25% అంటే 1/4 అవుతుంది. రైట్, 25% అంటే 25/100 డివిజన్ చేస్తే ఏమొస్తుంది 1/4. అంటే మొత్తం జీతంలో పావలా భాగం అతను రోజువారీ ఖర్చులకి ఉపయోగిస్తున్నాడు అన్నాడు. రైట్, పావలా భాగం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను అంటే మొత్తం జీతం 10,000 అనుకుంటున్నాను. ఇందులో పావలా భాగం అంటే 4 భాగాలు చేస్తే 3,000 రాదు. అలానే 10,000లో పావలా భాగం 4,000 కాదు. 12,000లో పావలా భాగం 4,000 కాదు. కానీ 12,000లో చూడండి పావలా భాగం ఎంత అవుతుందో. 12,000లో పావలా అంటే 1/4 ఇస్తే మనకు 3,000 వస్తుంది. కాబట్టి 3,000 ఒక ఆప్షన్ లో ఇక్కడ ఇచ్చారు కదా, ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఫస్ట్ గానీ మనం జీతం అనుకోవాలి, మొత్తం జీతం అనుకోవాలి. దీన్ని 1/4 చేస్తే మనకి ఏం రావాలి, 2 ఆప్షన్ రావాలి. అలా 4 ఆప్షన్కి ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. అలానే ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఈ ప్రాబ్లంలో మనకి ఒకే ఒక చోట డబ్బులు ఇచ్చారు 1800 అని. ఈ నంబర్ ఏంటంటే ఈ 18 అనేది మనకి 3వ టేబుల్లో ఉంది. రైట్, 9వ టేబుల్లో ఉంది, 6వ టేబుల్లో ఉంది. కానీ కొన్ని సీక్రెట్ నెంబర్స్ నేను చెప్పాను, 3 అని, 5 అని, 7 అని, 9 అని, 11 అని, 12 అని. ఇవి గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఆన్సర్ అనుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆన్సర్ 3 టేబుల్లో ఉండాలి. ఈ ఆప్షన్ వచ్చేసి జీతము అతను రోజువారీ ఖర్చులు వచ్చేసి 3 టేబుల్లో ఉండాలి, లేదంటే 9 టేబుల్లోనే ఉండాలి. ఇది టెక్నిక్. ఇప్పుడు చూస్తే మనకి 3 టేబుల్లో 4th ఆప్షన్ లో 2 3 టేబుల్ ఉన్నాయి. 3 4 12, 3 1 3. ఈ రెండు 3 టేబుల్లో ఉంటాయి. ఈ రెండు 3 టేబుల్ లేవు చూడండి, ఇది రాంగ్ ఆన్సర్. ఈ రెండు 3 టేబుల్లో లేవు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఈ రెండు 3 టేబుల్లో లేవు కాబట్టి రాంగ్ ఆన్సర్. సో పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటిది 4. ఇప్పుడు ఆర్డినరీ మెథడ్ చూడండి. ఇక్కడ అతను 15% పొదుపు చేస్తాడని ఉంది. అలానే అతను పొదుపు చేసే డబ్బుల విలువ కూడా ఇచ్చాడు 1800 అని. అంటే పర్సెంటేజ్ ప్రకారం అతను పొదుపు చేసేది 15%, డబ్బుల ప్రకారం అతను పొదుపు చేసేది 1800. అంటే 15% విలువ 1800 అని అర్థం. మొత్తం జీతం అన్నప్పుడు అన్ని కలిపితే ఎంత ఉంటుంది, 100% ఉంటుంది. సో 100% కనుక్కుంటే మనకి మొత్తం జీతం వస్తుంది. సో
100 into 1800, 100 into 1800 by 15. 5 మూడుల మూడుతో చూడండి, 3 5 15, 3 6 18, 0 0 క్యాన్సిల్. తర్వాత 5 1 5 12 60, 12 1 12 కాబట్టి మొత్తం 12,000. రైట్, ఆప్షన్స్ లో మనకి 12,000 ఉంది ఇన్కమ్. ఇది మొత్తం జీతం అన్నమాట. మొత్తం జీతం వచ్చేసి 1200. ఈ 1200లో అతను అడిగింది ఏమడిగాడు, రోజువారీ ఖర్చులకు ఎంత ఖర్చు పెడతాడంటే 25%. అంటే ఇందులో 25% కాబట్టి 25/100. ఇది ఏమవుతుందంటే మనకి 1/4 అవుతుంది. 4 1 4 3 12 కాబట్టి 0 0 0, 3000 మన ఆన్సర్ అవుతుంది. సో జీతం రోజువారీ ఖర్చులు ఖర్చు పెట్టేది 3000, మొత్తం అతనికి వచ్చే జీతం 12,000. ఇది కరెక్ట్ ఆన్సర్. x is to y is equal to 5 is to 4 అయినా 4x plus 2y is to 8x plus 3y. ఈ క్వశ్చన్ మనకి 18/10/2024 18/10/2024 షిఫ్ట్ 2 లో అడిగారు, షిఫ్ట్ 1 లో అడిగారు, సెషన్ 1. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఏదైనా 1 పార్ట్ తీసుకుని ఆన్సర్ కనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ ఆన్సర్ కనుక్కోవడానికి ఇది ఒక్క పార్ట్ సరిపోతుంది. ఏంటో చూద్దాం. 4x అంటే 5 రాయండి, 4x plus 2, y అంటే ఎంత రాస్తారు, 4 రాయండి. అప్పుడు 4 ఇంటూ ఇది 5 కాబట్టి 4 5 20 అవుతుంది, ప్లస్ 2 4 8 అంటే 28 అవుతుంది. 28 అనేది 7 టేబుల్ వస్తుంది. రైట్, 7 టేబుల్. ఇందులో ప్రైమ్ నెంబర్ ను సెలెక్ట్ చేసుకోండి. 7 టేబుల్ వస్తుంది అంటే ఫస్ట్ నెంబర్, ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్ కాబట్టి ఫస్ట్ నెంబర్ 7 టేబుల్లో ఉండాలి. ఈ ఫస్ట్ 7 టేబుల్ లేదు, రాంగ్ ఆన్సర్. రెండవది 7 టేబుల్ ఉంది, రైట్ ఆన్సర్. ఇది 7 టేబుల్ రాదు, ఇది 7 టేబుల్ లో కాదు. సో ఆన్సర్ ఏంటిది, 7:13. మీరు కంప్లీట్ గా చేసుకోవచ్చు, ఆన్సర్ అదే వస్తుంది. ముప్పై మంది కూలీలు ఒక పనిని 12 గంటల్లో చేస్తారు. అదే పనిని 9 గంటల్లో పూర్తి చేయాలంటే ఎంతమంది కావాలి అనే ప్రశ్న. రైట్, ఈ మనుషులు రోజులు కానీ మనుషులు గంటలు కానీ ఇచ్చినప్పుడు మనం ఇది విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చే 2 నెంబర్లు, ప్రాబ్లంలో వచ్చే ఫస్ట్ నెంబర్లు న్యూమరేటర్లో రాయండి, తర్వాత వచ్చే నెంబర్ని డినామినేటర్లో రాయండి. చూడండి, ఫస్ట్ 30 వచ్చింది, తర్వాత 12 వచ్చింది, న్యూమరేటర్లో రాయండి, వాటి మధ్య ఇంటూ గుర్తు వేయండి. నెక్స్ట్ మిగిలిన దాన్ని డినామినేటర్లో రాయండి. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 3 మూల 9, 3 10 30, 3 1 3 4 12, 4 ఎంత 40. రైట్, ఇది అందరికి తెలిసిన టెక్నికే. ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ చూడండి. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 0 ఉంది కదా, లాస్ట్ డిజిట్ 0, ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది, 2 ఉంది. సో 0 into 2 ఏమైతుంది, 0 అవుతుంది. 0 into 2 0 అయింది కాబట్టి ఇప్పుడు 9 ను దేంతో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. 9 ను దేంతో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది. సో ఇది 5 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 0 ఉంది, 5 ఉంది. 9 ని 0తో మల్టిప్లై చేస్తేనే 0 వస్తుంది. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్. 9 ని 5తో మల్టిప్లై చేసాం కొన్ని 45 అంటే లాస్ట్ లో 5 వస్తుంది. మనకేం రావాలి, 0 రావాలి. ఒక దీర్ఘనం పొడవు 20% పెంచి, వెడల్పును 5% పెంచి, ఎత్తును మాత్రం 20% తగ్గించిన ఘన పరిమాణంలో వచ్చే మార్పు శాతం అన్నాడు. సో ఇలాంటి ప్రశ్నలకి ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆన్సర్ కనుక్కోవచ్చు. నేను ఇప్పుడు 5% పెంచి అనే ఒక పాయింట్ తీసుకుంటున్నాను. 5% పెంచారంటే రైట్, 100 యూనిట్లు ఉండేది ఏమవుతుంది, 105 అవుతుంది. రైట్, ఈ 105లో మన నెంబర్ 7 అనేది ఉంది. ఈ 7 అనేది ఎందుకు అనేది మీరు నా క్లాస్లో వినండి, లేదా ఫోన్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, ఇవి ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి, రెగ్యులర్ వాళ్ళకి చెప్తుంటాను. రైట్, ఈ 7 టేబుల్లో పోతుంది కాబట్టి ఆన్సర్ కూడా 7 టేబుల్లో ఏదైతే పోతుందో అది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు 0.8% పెరిగిందంటే 100కి 8.8, 0.8 పెరిగితే అదేమవుతుంది, 100.8 అవుతుంది. ఓకే, అలానే 8 పెరిగిందంటే 108% అవుతుంది. 8 తగ్గిందంటే 8% తగ్గిందంటే 92% అవుతుంది.
0.8 తగ్గిందంటే అంటే 100లో 0.8 తగ్గిందంటే 99.2 అవుతుంది, రైట్? ఇలా మీరు దీని ఆన్సర్లు ఇలా ఉన్నాయని మీరు అనుకోవాలి, ఊహించుకోవాలి. ఇప్పుడు చూడండి, 5% పెంచారు అనే ఒక చిన్న క్లూతో ఆన్సర్ని కనిపెట్టచ్చు. 5% పెంచారు అని లెక్కలో ఇస్తే మీరు 7వ టేబుల్తో ఏది పోతుందో అది ఆన్సర్ అయిపోతుంది, రైట్? అదే లెక్కను 5% తగ్గించారు అనుకోండి, 17వ టేబుల్తో ఏది పోతుందో అది ఆన్సర్ అవుతుంది. 17వ టేబుల్తో 17 టేబుల్తో ఏది పోతుందో అది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 5% పెంచారు అని ఇస్తున్నాను, అని ఇచ్చారు కాబట్టి 7వ టేబుల్తో చూస్తాను. ఇది ఫస్ట్ నెంబర్ చూడండి, 7 1 7, 17 30, 4 28, మళ్ళీ 2 20, 24. ఇది కరెక్ట్, ఇది ఫస్ట్ ఆన్సర్, ఇది కరెక్ట్ ఆన్సర్. 7తో పోయింది కాబట్టి మిగతావి 7తో పోదు, మీరు చెక్ చేసుకోండి కావాలంటే, రైట్? 5 పెన్సిళ్ళు 7 కలములు 50 రూపాయలు, 7 పెన్సిళ్ళు 5 కలములు వచ్చేసి 46 రూపాయలు. అయినా ఒక పెన్సిల్ ఒక కలం ఎలా అడిగారు. సో దీన్ని 5 పెన్సిల్ అంటే పెన్సిల్ని ఎక్స్ అనుకొని, కలాలు వై అనుకొని, 5x + 7y, రైట్? 7y = 50, ఇలా 2 ఈక్వేషన్లు రాసుకొని సాల్వ్ చేయకండి, టైం వేస్ట్. ఏం చేయాలంటే జస్ట్ ఆప్షన్స్ ట్రై చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాను, 5 పెన్సిల్, రైట్? 7 కలములు, 5 పెన్సిల్, ఒక్కొక్క పెన్సిల్ ఎంత? 3, ఒక్కొక్క కలము ఎంత? 5. చెక్ చేసి ఎంత రావాలి? 50 రూపాయలు రావాలి. సో 5 పెన్సిల్, 5 3 15 రూపాయలు, ప్లస్ 7 కలములు, ఒక్కొక్క కలం 5 రూపాయలు, 7 5 ఎంత? 35. 15 35 కూడితే ఎంత? 50. 50 అనేది ఈక్వేషన్ సరిపోయింది కదా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇది. కానీ మిగతావి కూడా ఏమన్నా ఆన్సర్లు ఉంటాయేమో చెక్ చేస్తాం. రెండవ చూడండి, 5 5లో 25 రూపాయలు, 7 3 21, 25 21 ఎంత వస్తుంది? 46 రూపాయలు వస్తుంది. మనకి ఎంత రావాలి? 50 రావాలి, కాబట్టి రెండోది రాంగ్ అయిపోయింది. మూడోది చూడండి, 5 3 15, ఇది 15 రూపాయలు, ప్లస్ 7 4 28, 15 28 ఎంత? 43 అవుతుంది, రైట్? 43 అనేది కాదు, మనకు 50 రూపాయలు రావాలి, రాంగ్ ఆన్సర్. అలానే లాస్ట్ ఆప్షన్, 5 పెన్సిల్ 5 4 20 రూపాయలు, ప్లస్ 7 కలాలు 7 3 25 రూపాయలు, 20 21 ఎంత? 41 అవుతుంది. మనకు రావాల్సింది ఎంత? 50 రావాలి, కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. సో ఫస్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీలో అంకశ్రేణిలో మొదటి పదం 10, 14 పదాల మొత్తం 10 50, అయితే 20వ పదం ఎంత అడిగారు, రైట్? అడ్వాన్స్ టెక్నిక్ చెప్తున్నాను, వినండి. ఫస్ట్ ఈ ఆప్షన్స్ లో 20వ పదం కనుక్కోవాలి, రైట్? 20వ పదము కనుక్కోవాలి. మీరేం చేస్తారంటే ఫస్ట్ మొదటి పదాన్ని తీసేయండి. 100లో 10 పోతే ఎంత? 90, 200లో 10 పోతే 190, 300లో 10 పోతే 290, రైట్? 400లో 10 పోతే 390, 400లో 10 పోతే 390. ఇలా అయిపోయిన తర్వాత మనకి 20వ పదం అడిగాడు కాబట్టి అది ఖచ్చితంగా 19వ టేబుల్లో ఉంటుంది. 20వ పదం అంటే ఎన్నో టేబుల్ ఉంటుంది? 19 ఎక్కములు ఉంటుంది. ఇప్పుడు రాసుకున్న ఆప్షన్స్ లో 19 ఎక్కములు ఏది పోతుందంటే 19 10 190. ఇది 19 ఎక్కములు ఉంది కాబట్టి ఇది 19. సో ఆన్సర్ ఎంత? 200. ఎందుకంటే మనం 20వ పదం అంటే a + n - 1 × d అనే ఫార్ములా రాస్తాము. a + n - 1 × d. అప్పుడు a అంటే మొదటి పదం 10 అవుతుంది, ప్లస్ n అంటే ఎంత? 20వ పదం. 20 నుంచి 1 పోతే ఎంత? 19d అవుతుంది, రైట్? 19d. అందుకే ఇక్కడ ఏం చేశాను, నేను 19వ ఎక్కంతో రావాలని నేను అనుకున్నాను. ఆన్సర్ 19వ ఎక్కంతో వస్తుంది, రైట్? ఆర్డినరీ టెక్నిక్ చెప్తాను, ఆర్డినరీ మెథడ్ కూడా చెప్తాను, వినండి.